నమస్కారం, ఎంసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు ఆర్టీసీ డిపోను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని పలమనేరు పరిరక్షణ సమితి వారు ఆర్టీసీ డిపో మేనేజర్కు ఎక్స్ప్రెస్ సర్వీసులను తీసుకుని రావాలని వినతి పత్రాన్ని సమర్పించారు. పలమనేరు శివాలయానికి 1.5 లక్షల విలువ చేసే దీపం స్టాండు, ప్రసాద సామాగ్రి మరియు కీలపట్లలోని అన్నం సొసైటీకి 50,000 రూపాయల విలువ గల స్టాండును మురుగేష్ వితరణ చేశారు. చంద్రబాబు నాయుడు దళితుల ఓట్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఉన్న పలమనేరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నారని, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకి పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉద్యోగం, వైద్యం, వ్యాపార నిమిత్తం ప్రతిరోజు వెళుతుంటారని, ఇక్కడ నుండి ఒక్క ఎక్స్ప్రెస్ బస్సు కూడా అందుబాటులో లేదని, కాలం చెల్లిన పల్లె వెలుగు బస్సులను నడుపుతున్నారని, గతంలో 105 బస్సులు ఉండేదని, ఇప్పుడు 30-40 బస్సులు మాత్రమే ఉన్నాయని, ఇక్కడ ఉన్న బస్సులను పొంగనూరు డిపోకు తరలించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంతో పాటు పలమనేరును కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారని, ఇక్కడైనా అధికారులు స్పందించి పలమనేరు డిపోకు కొత్త బస్సులను తెప్పించాలని, లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని తెలిపారు. సార్, పలమనేరులో ఆర్టీసీ డిపో చాలా దీనావస్థితికి చేరుకుంది. ఇక్కడ ఉన్న సర్వీసులంతా కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎలాంటి ఎక్స్ప్రెస్ సర్వీసులు లేవు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి పోవాలన్నా, బయట నుంచి వచ్చే డిపోల గురించి ఇతర డిపో దీని నుంచి ఆధారపడుతున్నారు. ఇక్కడ నుంచి పలమనేరు నుంచి తిరుపతి పోవాలన్నా, హాస్పిటల్ వేలూరు పోవాలన్నా, బెంగళూరు పోవాలన్నా బస్సులు లేవు, ఎక్స్ప్రెస్ సర్వీసులు లేవు. కాబట్టి మీరు దీని మీద తగు చర్య తీసుకుంటారనేసి ఆశిస్తున్నాం. ఇది పలమనేరు పరిరక్షణ సమితిలో విన్నపం చేస్తున్నాం. ఏం లేదు సార్, మా సర్వీసులు ఇంతకుముందు 24 ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. మా సర్వీసులు మాకు ఇవ్వండి, మా పలమనేరు డిపోని కాపాడండి. ముందున్న సర్వీసులు మాకు ఇచ్చేస్తే గత డిపోలకు ఇచ్చారు, అది మాకు అనవసరం. మా పలమనేరు డిపోలో ముందున్న సర్వీసులు మాకు ఇవ్వండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏపీఎస్ఆర్టీసీ పలమనేరు డిపో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఏనుగు బొమ్మ వేసుకొనేసి ఆసియా క్రీడోత్సవంలో ఆ సింబల్ వేసుకున్నారు. ఆ ధర్మాన్ని కాపాడండి, ఆ చిహ్నానికి ఉన్న ఉన్నతిని కాపాడండి. పలమనేరు ప్రజలకు మాకు న్యాయం చేయండి. ఇది అధికారులకు చెప్పి దీనిపైన చేయండి. లేకపోతే దీనిపైన మేము నిర్లక్ష్యం వహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారాలు. ప్రస్తుతం పలమనేరు ఆర్టీసీ డిపో చాలా దీనావస్థితికి చేరుకుంది. ప్రజలకు అసౌకర్యంగా పల్లె వెలుగుల బస్సులను తిప్పుతూ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి సౌకర్యం లేకుండా కలుగు చేస్తున్నారు ఈ ఆర్టీసీ అధికారులు. దీనికి ముఖ్య కారణం ఆర్టీసీ అధికారులే. ఎందుకంటే గతం నుంచి ఇక్కడ 105 సర్వీసులతో స్టేట్ మొత్తానికి ప్రథమ స్థానంలో నిలిచి ఉండింది రెవెన్యూ ఆదాయంలో. ప్రస్తుతం వేల సంఖ్యలో ఇక్కడ వస్తున్నది. ఇక్కడికి నుంచి బయలుదేరాలి, ఎక్కడికైనా వేలూరు పోవాలన్నా, చికిత్స నిమిత్తం వేలూరు పోవాలన్నా కానీ, తిరుపతికి పోవాలన్నా కానీ, ఇట్లా బెంగళూరు పోవాలన్నా కానీ ఇది కూడలి. ఇక్కడ పలమనేరు నుంచి డిపో నుంచి ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా బెంగళూరుకు కానీ, ఇట్లా వేలూరుకు కానీ, తిరుపతికి కానీ ప్రొవైడ్ చేయడం లేదు. దీంతో అధికారులకు ఎన్నో మాటలు పీపీఎస్ తరఫున రిప్రజెంట్ చేస్తే కూడా వాళ్ళు తీసి పక్కన టేబుల్లో పెట్టుకుంటున్నారు, కానీ దాని గురించి చేసుకోవడం లేదు. ప్రజెంట్ మన డిపో మేనేజర్ గారు తీసుకోవడం అంతే, కానీ ఆయన వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు గతంలో కూడా వచ్చారు. ఆయన చేసింది అంటే ఏమీ లేవు. ఉన్న సర్వీసులంతా కూడా ఇతర డిపోలకి మార్చేశారు. ఇక్కడ సర్వీసులు లేవు. ఇప్పుడు ఏమంటే పక్కన ఉన్నటువంటి కుప్పానికి కానీ, లేకపోతే ఇట్లా పొంగనూరుకు కానీ కొత్త బస్ సర్వీసులు పోతున్నాయి, చిత్తూరుకు కానీ. పలమనేరుకి ఇంతవరకు కొత్త సర్వీసులు మనకు ప్రొవైడ్ చేయడంలే. మన ఆర్టీసీ మన మినిస్టర్ గారు కూడా దయచేసి
వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే మా కోరిక, ఇట్లా పుంగనూరుకి బస్సులు ఇస్తున్నారు, కుప్పానికి బస్సులు పోతున్నాయి, కొత్త సర్వీసులు చిత్తూరుకి పోతున్నాయి. ఇక్కడ పల్లె పాత ఎప్పుడో 25 సంవత్సరాల ముంచి కాలం నాటి బస్సులను తీసుకొని తిప్పుతూ ఎక్కడంటే రోడ్ల ఆగిపోవడము ఇలా చేస్తున్నారు. రాను వాళ్ళ ఒక ఉద్దేశం మాకు తెలుస్తుంది ఏమంటే ఇక్కడ పలమనేరు ఆర్టీసీ డిపోనే తీసేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టుగా మాకు అనుమానంగా ఉంది. కాబట్టి దీని గురించి మీరు దీని యాక్షన్ తీసుకోకపోతే మొత్తం పలమనేరు నియోజకవర్గాన్ని మొత్తం తరపున మేము పెద్ద కార్యక్రమంలో ఉద్యమాలు చేసి దీని గురించి చాలా సివియర్గా తీసుకుంటామనేసి కూడా మేము పై అధికారులకు హెచ్చరించుకుంటున్నాము. దీనికని మన సీఎం గారు కూడా మాకు ఒక విన్నపం ఏమంటే, ఆయన పక్క కాన్స్టిట్యూషన్ కాబట్టి దీనికి కూడా పలమనేరు మీద ఆయన ఏమంటే మనకు ఇంతకుముందు కూడా ఆశ్రయం చెప్పారు, పలమనేరు కూడా నేను నా కాన్స్టిట్యూషన్తో మారిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కాబట్టి మన సీఎం గారు కూడా దయచేసి దీన్ని గమనించి ఇక్కడ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కూడది ఇట్లా బెంగళూరు నుంచి కానీ ఇట్లా చెన్నైకి కానీ ఇట్లా మన రాజధానికి పోవడానికి కానీ ఎలాంటి ఒక బస్సు కూడా లేవు. విజయవాడ పోవడానికి బస్సు లేదు, తిరుపతి పోవడానికి కూడా ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ లేదు, వేలూరు పోవడానికి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఎంతమందికి చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు చెప్తున్నారు పబ్లిక్లో ఏమంటున్నారంటే, ఫ్యామిలీస్ కూర్చుంటే వెనకాల ఒకడు ముందర ఒకడు స్టాండింగ్లో ఇట్లా పలమనేరు స్టేజ్ ఉంది. కాబట్టి దయచేసి మన సీఎం గారు కూడా కానీ దయచేసి పలమనేరుకి తగు రీతిలో మేము అంత మనకు కుప్పం కానీ పుంగనూరు కానీ చిత్తూరు కానీ అంత అభివృద్ధి లేకపోయినా దయచేసి మాకు తగిన బస్సులు అరేంజ్ చేసి కొత్త సర్వీసులు, ఇక కొన్ని సర్వీసులన్నీ కూడా 105 సర్వీసులు ఉన్నది, ఈరోజు 40-50 సర్వీసులు లేవు. కాబట్టి దయచేసి పై అధికారులు ప్రభుత్వము దీని మీద దృష్టి పెట్టి మాకు బస్సులు ప్రొవైడ్ చేయాలనేసి కోరుకుంటున్నాం. పలమనేరులో ఏ ట్రాన్స్పోర్ట్ కూడా దిగ్బంధం చేస్తాం, ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది ప్రజల యొక్క ఆవేశం. ఇక్కడి నుంచి పోవాలంటే మొత్తం ఎక్కడి నుంచి ఎంటాడు, తమిళనాడు పోవాలన్నా కర్ణాటక పోవాలన్నా ఇక ఎక్కడ పోవాలన్నా కూడా ఇది ఒక రాజధాని కూడలికి, ఇది మెయిన్ కూడలి. కాబట్టి మేమంతా ప్రజలు అనుకున్నారంటే మొత్తం ఆపేస్తాం. కాబట్టి దయచేసి మా యొక్క విన్నపాలని మా యొక్క బాధలను ప్రభుత్వం గమనించి పలమనేరులో కావాల్సినటువంటి తగిన ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని కనీసం ఎక్కడ విజయవాడకు కానీ వేలూరు కానీ తిరుపతికి కానీ బెంగళూరు కానీ ఎక్కడ ఒకసారి ఉన్నటువంటి లైటింగ్ సర్వీసులు దాన్ని కూడా తీసి చిత్తూరుకి మదనపల్లికి పుంగనూరుకి ఇలా మార్చేశారు. కానీ ఒక్క ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా ఇక్కడ కల్పించడం లేదు. కాబట్టి మా యొక్క ఆవేదన తెలియపరుచుకుంటున్నాం. దీనిపైన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రభుత్వ కన్సల్ట్ పై అధికారులతో సంప్రదించి ఇక్కడ ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని కావాల్సిన సదుపాయాలను కల్పించాలని కోరుకుంటున్నాం. పరిరక్షణ సమితి, పలమనేరు పరిరక్షణ సమితి, అందరికీ నమస్కారాలు. ప్రభుత్వానికి కానీ అధికారులకు ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి ద్వారా చేయే విన్నపం ఏమంటే, ఒకప్పట్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్న పలమనేరు డిపోని ఈరోజు అధ్వాన స్థితికి తెచ్చారు. 24 ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్న డిపోని ఒక్క ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ లేకుండా చేశారు. ఇప్పట్లో అన్ని సర్వీసులు ఇతర డిపోలకు తరలించి ప్రస్తుతము ఓన్లీ పల్లె వెలుగు బస్సులు, అది డొక్కు బస్సులను పెట్టుకొని పలమనేరు డిపోలో రన్ చేస్తున్నారు. ఇక్కడ కనీసం ఇంతకుముందు ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు. కానీ ఎందుకని ఈ మధ్య కనీసం ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులు కూడా ఎక్కడ కానీ వాళ్ళ డిపో కోసం కూడా స్పందించటం లేదు. ముఖ్యంగా గతంలో అనేక సార్లు మన పలమనేరు డిఎంకు, చిత్తూరు ఆర్ఎం గారికి వినతి పత్రాలు పలమనేరు పరిరక్షణ సమితి ద్వారా ఇచ్చాం. ఉదయము 4:30 తిరుమల సర్వీస్ ఉండింది. ఆ సర్వీస్ ఉండే దానివల్ల విద్యార్థులు తిరుపతి, చిత్తూరు ఎగ్జామ్స్ వెళ్ళటానికి కానీ, చికిత్స వరకు ప్రజలు వెళ్ళటానికి కానీ, స్విమ్స్కి కానీ, వేలూరు కానీ చాలా సౌకర్యంగా ఉండింది. ఈ దినము ఆ సర్వీసులు వాంటలీగా క్యాన్సిల్ చేసి ఆ ఎక్స్ప్రెస్ సర్వీసులు మొత్తము ఇతర డిపోలకు తరలించారు. మేము కోరే ఇతర డిపోలకు ఇచ్చింది పోయింది, మా సర్వీసులు మాకు ఇవ్వండి. ఇతర డిపోలకు కొత్త సర్వీసులు ఇచ్చినారు, ఆ సర్వీసులు మాకు అక్కర్లే. మా 24 ఎక్స్ప్రెస్ సర్వీసులు మాకు ఇవ్వండి. లేకపోతే ఈ డిపో ఎందుకు ఇక్కడ మాకు పలమనేరు ప్రజలకు ఉపయోగం లేని డిపో మాకెందుకు, దీన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఎందుకంటే పలమనేరులో పెద్ద డిపో ఉంది, ఇది ఉంది అనే ఊరికే పేరు ఎందుకు? పలమనేరు ప్రజలని గత ప్రభుత్వాలు కానీ ఇవి కానీ చిన్న చూపు చూసింది. ఇప్పుడు కూడా ఇదే విధంగా రవాణా శాఖ మంత్రికి పలమనేరు ప్రజల ద్వారా విన్నపం ఏమంటే, మా డిపోని కాపాడండి, మా సర్వీసులు మాకు ఇవ్వండి.
మాకు ఉన్న సర్వీసులు ఇక్కడ నుండి తీయకుండా ఇతర డిపోలకు పంపించినారో లేదో మాకు అనవసరం. మా సర్వీసులు మా పలమనేరు డిపోకి ఇచ్చి మా పలమనేరు డిపోని ఉన్నత స్థితికి తేవాలని, పలమనేరు ప్రజలకు సేవ చేయాలి. కానీ పలమనేరు డిపో పెట్టుకొని ఇంత జాగా ఇచ్చి ఇంత ప్లేస్ పలమనేరు ప్రజల తరపులో మేము ఇంత ప్లేస్ ఇచ్చి నడిబొడ్డులో ఉండే బస్ స్టాండ్ ఇచ్చి మాకేం న్యాయం చేస్తున్నారు? ప్రభుత్వాలు మాకేం న్యాయం చేస్తున్నారు? మీరు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవటాలకు కానీ వాళ్ళకి బాడుగులు ఇచ్చుకోవటాలని కాదు మేము మా పలమనేరు ప్రజల తరపులో ఇచ్చింది. మా డిపో అభివృద్ధి చేసి పలమనేరు ప్రజలకు పలమనేరు కాన్స్టిట్యున్సీకి చేయాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన ప్లేస్లే కానీ మీరు ఈ విధంగా డమ్మీ చేసి పలమనేరు డిపోని ఎత్తేవాలని నాకు అనిపిస్తుంది. రాబోయే కాలంలో ఇది మెకానిక్ షెడ్గా కూడా చేసేవచ్చు అనిపిస్తూ ఉంది. ఏమంటే నేషనల్ హైవేలో ఉంది కాబట్టి అక్కడక్కడ ఆగిపోయే బస్సుల్ని రిపేర్ చేయటం కానీ మాత్రము ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా జీతాలు కూడా ఈ డిపోలో కలెక్షన్ లేదు. ఎందుకంటే అన్ని బస్ సర్వీసులు వేరే ఇచ్చినారు. కనీసం ఈ వీళ్ళని ఉద్యోగస్తులను కూడా ఎత్తేసేయండి. ఏమంటే మీకు కలెక్షన్ లేదంటా ఉన్నారు. బస్సులు ఉంటే కదా కలెక్షన్ వచ్చేదానికి. బస్సులు లేకుండా కలెక్షన్ కావాలంటే ఎందుకు? ఊరికి జీతాలు ఇచ్చుకునేందుకు మాకు లాస్ అనేదానిక. మా బస్సులు మా ఎక్స్ప్రెస్ సర్వీసులు పలమనేరు డిపోలో ఉన్న ముందు ఉన్న సర్వీసులు మాకే ఉండే అంతే. మాకు కొత్త బస్సులు కూడా అక్కర్లే. మాకు కావాల్సింది మా సర్వీసులు ఇవ్వండి. విజయవాడ రాజధానికి పోవాలంటే ఈరోజు ఇక్కడ నుండి పలమనేరు నుండి రాజధానికి పోయే వాళ్ళు కన్నా అగసాట్లో పట్టి తిరుపతికి పోయి అదేదో కుప్పం నుండి ఒక బస్సు వస్తుంది దానికోసం చేసుకుని ప్రైవేట్ వెహికల్లో పోతూ ఈ విధంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. మాకు రాజధానికి కావాలి. ఎట్టా హైదరాబాద్ 2 బస్సులు నిలిపేసినారు. పోతే పోనే కనీసం ఇప్పుడున్న రాజధాని అమరావతికైనా ఒక బస్సు వేయండి. తిరుమల ఎక్స్ప్రెస్లు కంపల్సరీ కావాలి మాకు. 4:30 వేకుజాముల 4:30 విద్యార్థులు పోవటానికి కానీ తిరుమల సర్వీసులు 4:30, 5, 6 గంటలకు ఉండింది. ఆ 3 సర్వీసులు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే 6, 6:30కు ఇతర డిపోల నుండి వచ్చేంత వరకు ఇక్కడ కాసుకొండాలి. ఆర్ఎం దగ్గర పోయినప్పుడు మాత్రం 2 రోజులు మాత్రము ఆ సర్వీసులు ఇచ్చినారు. మళ్ళా యథావిధిగా చేసినారు. అంటే పలమనేరు ప్రజలు మోసం చేయాలనుకున్నారా లేకపోతే మేము ఏమైనా పాపం చేసినామా? మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి దయచేసి రవాణా శాఖ మంత్రికి అధికారులకు అందరికీ చెప్తున్నాం. ఈ దినం ఇది ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా స్పందించారు. 10 రోజుల్లో దీని గురించి కూడా మేము తగిన చర్య తీసుకుంటామన్నారు. అదేవిధంగా డిఎం గారికి వచ్చి ఈరోజు వినతి పత్రము ఇచ్చి పోతాము. దీని తరువాత సరైన కార్యక్రమాలు సరైన మాకు న్యాయం చేయకపోతే పలమనేరు నియోజకవర్గం తరపులో మేము పెద్ద ఎత్తున ధర్నాలు కానీ ఇవి కానీ చేసి మా హక్కులు మేము కాపాడుకోవటానికి మేము నిర్ణయం తీసుకుంటామని ఈ సమక్షంలో మేము మీకు అధికారులకు విన్నవించుకుంటున్నాం. పలమనేరు శివాలయానికి 1.5 లక్షల విలువ చేసే దీపం స్టాండ్, ప్రసాద సామాగ్రి మరియు కీలపట్లలోని అన్నం సొసైటీకి 50,000 రూపాయల విలువ గల స్టాండును మురుగేష్ వితరణ చేశారు. ఒకేసారి చెప్తారా? 10 సపరేట్గా చెప్పాలి. ఒకేసారి చెప్తా. స్వీటు
ఇంకా 9 స్టార్ట్ అయింది. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పొనమనేరు నందు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నిత్య కైంకర్యం కొరకు గంటావూరు వాస్తవులైనటువంటి మురుగన్ గారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి మురుగన్ గారు శ్రీ స్వామివారి కైంకర్యం కొరకు ప్రసాదం చేసే దానికోసము మరియు దీపారాధన కోసం సుమారు 1,50,000 రూపాయలు విలువ చేసేటటువంటి దీపం స్టాండ్లు మరియు ప్రసాదం చేసేదానికోసం ప్రసాద సామాగ్రిని ఆలయముకు సమకూర్చి ఇచ్చినారు. అదేవిధంగా పెంగరగుంట వాస్తవ్యులైనటువంటి వెంకటేష్ మేస్త్రి గారు ఆలయ గర్భాలయం లోపల గ్రైనైటు మరియు ఆలయం గర్భాలయం లోపల ఉన్నటువంటి గోడలన్నిటికీ కూడా టైల్ సేవ అందించి విశేషమైనటువంటి కృషిని వారి యొక్క సేవని ఏర్పరిచినారు. అలాగే మురుగన్ గారికి మరియు వెంకటేష్ మేస్త్రి గారికి వారి కుటుంబానికి కూడా శ్రీ పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం వల్ల వారికి వారి వంశాభివృద్ధి కలగల్లా అని చెప్పి కోర్టిస్తూ ప్రార్థిస్తున్నారు. ఓం నమ శివాయ. ఈరోజు ఇక్కడ శివాలయంలో ఈ అన్నదాన ప్రసాదానికి మరియు ఈ దీపాలు పెట్టుకోవడానికి దీపారాధన మండపము, తర్వాత అన్ని గుళ్ళకి సంబంధించి మన అయ్యప్ప స్వామి గుడి, తర్వాత మన సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఆ యొక్క స్టాండ్లు, స్టీల్ స్టాండ్లు మురుగా ద్వారా 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయనకు ఆ దేవదేవుడు అంతా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టైల్స్ గ్రానైట్ అంతా కొంచెం డ్యామేజ్ అయిన వల్ల పోయిన వారము మన వెంకటేష్ అనేటువంటి వెంకరగుంట మేస్త్రి గారు మొత్తం అంతా దాని మీద ఖర్చు పెట్టి అంతా పనిచేసినారు. దాన్ని సంతోషం చేసినాను నేను వచ్చి దానికి సంతోషం కూర్చోమని మురుగన్ గారు తెచ్చినారు. దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన మేస్త్రి వెంకటేష్ గారు దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసినారు. ఆదివారం వేగంగా జరిగింది. ఈలపట్ల కోనేటి రాయస్వామి టెంపుల్. వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, లక్ష్మణాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మధుసూదనాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. मम उपात्त समस्त द्वितीयक्षेत्रा श्री परमेश्वर प्रीत्यर्थम शुभायां स्वे स्वप्ने मूर्ते अद्य ब्रह्मणः तीव्रात्ते श्वेतवराह कल्पे वयोसुतोन्नन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे वर्षखण्डे अस्मिन् मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्योः मध्यप्रदेशे गृहे आदिवराह पुण्यक्षेत्रे कलियुगवैकुण्ठे श्रीलक्ष्मी कोनेट्राय स्वामी देवता सन्निधौ अस्मिन् प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतौ श्रावण मासे शुक्लपक्षे पाठ्यम्यां हिन्दुवासरः शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभदितो मम गोत्रोद्भवस्यां
शिवगोत्रोद्भवस्य मुरुगन् नाम्यः धर्मपत्नी हेमंत श्वेता नाम्यः हेमंत नाम्यः तेजस्वी नाम्यः सकुटुम्बस्य मम शिवगोत्रोद्भवस्य नवीन कुमार नाम्यः धर्मपत्नी समेतस्य अग्रलोका नाम्यः विद्या नाम्यः सकुटुम्बस्य गोत्रोद्भवस्य श्री महागणपति कलिके ओम गणनां गणपति महागणाधिपति नमः ओम श्री महागणपति नमः ध्यायामि ध्यायामि आवाहयामि आनन्दयामि आदयो पाठयामि ओम श्रीकाय नमः ओम दीर्घसुताय नमः ओम कपिलाय नमः ओम गजगणकाय नमः ओम लंबोदराय नमः ओम विद्याय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम पालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम हेराम्बाय नमः ओम स्कंदपूर्णाय नमः ओम पार्वतीतनयाय नमः ओम शिवपुत्राय नमः ओम श्री वरसिद्धि विनायक स्वामी देवताभ्यो नमः श्री स्वामिनाथ करुणाकरती बंधु श्री पार्वती बंधु श्री साधि देव प्रत्यक्ष दैवं सूर्यनारायण नमस्करोमि श्रवणाय कुर्महे तमे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः सकल देवता सर्वदेवता अनुग्रह करुणा कटाक्ष सिद्धिरस्तु संस्तुतोषं लक्ष्मी कोने प्राय स्वामी पादोदकं पावनं अकालचरणं अकालचरणं सर्वभ्यानिवारणं संस्कृतोषं लक्ष्मी कोने प्राय स्वामी पादोदकं पावनं अकालमृत्युहरणं सर्वभ्यानिवारणं संस्कृतोषं लक्ष्मी कोने प्राय स्वामी पादोदकं पावनं शुभम् अकालचरणं सर्वभ्यानिवारणं संस्कृतधीरस्तु लक्ष्मी कोने प्राय स्वामी देवता अनुग्रह प्रसाद स्वामी देवी सर्वभूतेषु वस्तुरूपेण समन्विता नमस्तस्यै नमस्तस्यै अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरा बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रय అనునిత్యము శ్రీ కీలపట్ల గంగవరం మండలంలోని కీలపట్ల గ్రామంలోని కోనేటిరాయ స్వామి దేవస్థానానికి వచ్చేటువంటి అనేక మంది భక్తులకు యథాశక్తిగా ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ అన్నం సొసైటీ నిత్యాన్నదాన సంస్థకు శ్రీ మురుగన్ గారు ఎంతో సహృదయంతో అన్నం కలుపుకోవడానికి అన్నం పాత్రని బాగా ఆరబెట్టుకోవడానికి అనువైనటువంటి ఒక మంచి వస్తువును ట్రేని బహుకరించారు.
వారికి వారి కుటుంబానికి శ్రీ లక్ష్మీ కోనేటిరాయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వారికి మరింత ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అశేష ప్రజానికానికి మాలమాల తరఫున జై భీములు. ఇవాళ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటున్నామంటే 2004లో 5 మంది జడ్జీలతో జరిగినటువంటి ఆ జడ్జిమెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఓట్ల రాజకీయాల కోసం మందకృష్ణ పెంచి పోషించి కోట్లాది రూపాయలు ఇచ్చి ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చాడు. దానిపైన పివి రావు గారు మరి సుప్రీంకోర్టుకి వెళ్లడంతో సుప్రీంకోర్టు అది కొట్టేసి వర్గీకరణ రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని రాజ్యాంగబద్దంగా ఇచ్చింది. అయితే ఇవాళ ఇచ్చిన తీర్పు ఆగస్టు 1న చంద్రచూడ్ నాయకత్వంలో 7 మంది జడ్జిల ఆ జడ్జిమెంట్ చూసినప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ఒక వర్గాన్ని తుంగలో దొక్కేసే పరిస్థితి వచ్చింది. ఇది రాజ్యాంగబద్దంగా లేదు. 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని స్పష్టంగా చెప్పింది. అట్లాగే ఉషా మెహ్రా కూడా స్పష్టతగా చేసింది రాజ్యాంగబద్దంగా చేయాలా, పార్లమెంట్ 341ను చర్చించాలని చెప్పేసి. అదేది పక్కన పెట్టి ఇంకోటి అన్టచబిలిటీ అనేది ప్రధాన సమస్యగా ఉంటే రిజర్వేషన్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సుప్రీంకోర్టు ఏకపక్షంగా మోడీ ప్రభావిత జడ్జిమెంట్ ఇది. ఎందుకు చెప్తున్నామంటే ఆ మాట కూడా ఫిబ్రవరిలో రిజర్వ్ పెట్టారు ఈ జడ్జిమెంట్. ఫిబ్రవరి తర్వాత ఆగస్టు 1 ఇచ్చారంటే దీని వెనక రాజకీయ కుట్ర ఎంత ఉందో చూడండి. ఇటు చంద్రబాబు నాయుడు అటు మోడీ ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మాలలను తుంగలో దొక్కేసే పరిస్థితి వల్ల కల్పించారు. ఇంకోటి దాంతో వదలదా. ఇంకోటి ఏమంటే క్రిమిలియర్. ఈ క్రిమిలియర్ ఓబీసీకి ఉందండి, ఎస్సీలకు లేదు. రాజ్యాంగంలో ఎక్కడ లేదు. మరి ఎస్సీల పైన ఎందుకు పెడతారు? ఐఏఎస్ అయినా అంటరాని వాడే దేవాలయ ప్రవేశం లేదు. సాక్షాత్తు రాష్ట్రపతి గారికి రాజస్థాన్ లో దేవాలయ ప్రవేశం లేదు. మరి ఇప్పుడున్న రాష్ట్రపతిని పార్లమెంటు భవనాన్ని ప్రారంభానికి పిలవలేదు. అటాచ్మెంట్ ఇక్కడ లేదా, డిస్క్రిమినేషన్ లేదా? దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ తీర్పిచ్చే చంద్రచూడ్ గాని అక్కడ మిగతా 6 మంది కానీ ఎవరు దాన్ని దృష్టిలో పెట్టు. కానీ ఒక మేడం మాత్రం స్పష్టంగా చెప్పింది, ఇక్కడ 341 ఆర్టికల్ వైలేషన్ జరిగింది, ఇది సరైనది కాదు ఈ జడ్జిమెంట్ అని స్పష్టంగా 7 మందిలో ఒకరు చెప్పారు. దాన్ని కూడా మైనారిటీ అని కాదు, అక్కడ రాజ్యాంగపరమైన హక్కులను ఎత్తి చూపారు. అయితే ఇవాళ వాళ్ళు చెప్పేది అంటే వెనుకబాటుతనం అని. ఎవరండి వెనుకబాటుతనానికి? మాలలు మాదిగలకు అంశమైపడ్డారు, వెనుకబాటుతనం ఉంది, అంటరాంతుంది, గుడికి బడికి దూరంగా ఉండరు. దీనికి కారణం ఇక్కడ కాస్ట్ హిందూస్, అక్కడ కూడా పెత్తనం ఇక్కడ ఉంది. మరి ఈ రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి తన రక్తాన్ని చెమటగా మార్చి రాస్తే దాంట్లో షెడ్యూల్డ్ కాస్ట్ అని ఇచ్చాడు ఆయన. ఎందుకంటే మోడీలు చంద్రబాబులు చాలా మంది ఉన్నారు, వీళ్ళు మొత్తం రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్రపంతులని చెప్పేసి ఆయన ఆల్రెడీ పకడ్బందీగా పెడితే దాన్ని కూడా తుట్టుపరుస్తున్న పరిస్థితి వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మేం చెప్తున్నాం మాలలు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే చిరాగ్ పాశ్వాన్ గాని, రామ్దాస్ సత్వాలా గాని, వివేక్ గాని, హర్ష్ కుమార్ గాని, మరి మాలమాలలు ఉండే నాయకులందరూ కూడా మేము దీన్ని వ్యతిరేకించారు. మేము ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యి మాలమాల దీనిపై రివ్యూ పిటిషన్ వేస్తున్నాము. మేము ఎందుకు వేస్తున్నామంటే ఇక్కడ న్యాయం మాకు జరగల, అట్లాగని మా దగ్గర అన్యాయం జరగల, వాళ్ళకు న్యాయం జరగల. ఎందుకంటే ఇవాళ దాదాపు 18-20% పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ పెరగల. రిజర్వేషన్ మాత్రం 15% ఉంది. 1% వచ్చి రెల్లికంట, 7% మాదిగలకు, 6% మాలలకు, 1% ఆది ఆంధ్ర. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అది తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రాకి వచ్చేందుకు మాలలు మెజార్టీ. 60 లక్షల మంది మాలలు ఉంటే మాకు 6%. దాదాపు 30-40 లక్షల మంది ఉంటే వాళ్ళకి 7%. ఇది అశాస్త్రీయమైనటువంటి విభజన. దీని విభజన మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కారంచేడులో మాదిగలపైన దాడి చేస్తే మాల నాయకత్వంతో దాన్ని మేము ఖండించాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశాం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? వేంపేటలో పోతే మాదిగలపైన దాడి చేస్తే మాలలు పట్టించుకోదు, మాదిగలు పట్టించుకోదు. అంటే విడిపోతే చెడిపోతాం, చంపబడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రైవేట్ లో రిజర్వేషన్ లేదు,
రిజర్వేషన్లు కూడా మొత్తంగా అన్ని వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేస్తుంది ప్రభుత్వం. మోడీ అంబానీ ఆదానికి అమ్మేస్తున్నాడు మొత్తం దేశాన్ని మొత్తం అంతా. మరి ఎక్కడ రిజర్వేషన్ ఉంది? ఉన్న రిజర్వేషన్ కూడా వర్గీకరణ చేస్తే మా జీవన విధానం అయిపోవాలి. లేకపోతే ఓసీగా చేసేయడం మాకు ఓపెన్ కాంపిటీషన్ నెంబర్ 1 ర్యాంక్ వస్తే వాళ్ళకి మాత్రం ఎస్సీలో ఇస్తున్నారు మా ఎస్సీలకు. ఇలాంటి విభజనను మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చట్టం భయంకరమైనది, అవమానకరమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది. దీన్ని మేము ఖండిస్తున్నాం. మరి మొత్తం మానవులంతా చైతన్యంగా తిరుగుబాటు చేసి దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, మరి అట్లాగే వచ్చే ఒక డేట్ పెట్టుకుని పలమనేరులో కూడా మొత్తం పట్టణాన్ని స్తంభింపజేసే పెద్ద ఉద్యమాన్ని చూడండి యువకులు తీసుకోవాలని ప్రధానంగా జేకే గారు పెద్ద ఎత్తున జేకే గారు, మరి సుబ్రహ్మణ్యం గారు, మరి కిరణ్, జయశంకర్ వీళ్ళంతా కూడా దృష్టిలో పెట్టుకుని, శివ వీళ్ళంతా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి మాలల యొక్క సత్తా చూపించాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాల.